నమస్తే. కిరణ్ టీవీని ఎంతగానో అభిమానిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నేటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాము. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, మనం 2026 రాశి ఫలితాలు చేసినప్పుడు అయితే ఎంతో ప్రేక్షక అభిమానం వచ్చింది గురుగారు. ఎంత పాజిటివ్ కామెంట్స్ వచ్చాయో మనకి. సో ఈసారి కూడా మనం ఉగాది పంచాంగం ముందుగా మీతో చేద్దాము అని పిలిచాం గురుగారు. సంతోషం. ఒకటేంటంటే పాజిటివ్గా వచ్చిందంటే పాజిటివ్గా మాత్రమే చెప్పాలని మీ అర్థం ఏమన్నా? కాదు గురుగారు, అంటే మనం ఉన్న విషయాన్ని ముక్కుసూటిగా చెప్పగలిగేటువంటి తత్వం నాది. ఎందుకంటే ఇప్పుడు ఒక చెడు చెప్తున్నప్పుడు, ఒక జరుగుతుందని చెప్పినప్పుడు గట్టిగా చెప్పాలి. సపోజ్ నేను చాలాసార్లు మద్యపాన సేవన చేయకండి అని చెప్పి కొద్దిగా గట్టిగా చెప్తాను. మరి మద్యపాన సేవన చేస్తే మీ కాలో చేయి విరిగిపోతుందని గట్టిగా చెప్తాను. అలాంటప్పుడు ఇప్పుడు మీ తల్లి అయినా, ఇప్పుడు మీ కుమారుడు ఉన్నాడు, కుమారుడికి అలాగే చెప్తారుగా, కూతురుకి అలాగే చెప్తారుగా, ఒక పోలీసు అలాగే చెప్తాడు, జడ్జి అలాగే చెప్తాడు. అలాగే నేను కూడా అలాగే చెప్తాను, కొద్దిగా ఫోర్స్గా చెప్తాను. అరే మీరు అనవసరం మందు కొట్టి మీకేమైనా అయినా మాకు అభ్యంతరం లేదురా, మీ వల్ల ఇంకొకళ్ళకి ప్రమాదం జరగొద్దని చెప్పడం నా ఉద్దేశం. అలా చెప్తుంటాను. కాబట్టి కొంతమందికి అది కొద్దిగా పరుషవాక్యాలుగా ఉన్నాయని బాధపడేవాళ్ళు అయినా సరే ఆ తల్లిదండ్రులను యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే అవును, ఈ సమాజంలో ముక్కుసూటిగా ఏదో అంటారు కదా మనకి అడ్వర్టైజ్మెంట్, సూటిగా సుత్తి లేకుండా స్ప్రైట్ లాగా చెప్పాలనేటువంటి భావన అది ఎక్కువగా ఉంటుంది. గురుగారు, సింహరాశి వారికి ఈ ఉగాది తర్వాత ఎలా ఉండబోతుంది గురుగారు? శ్రీ పరాభవనామ సంవత్సరంలో సింహరాశి వారికి గత సంవత్సరం కన్నా భిన్నమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. అంటే కొద్దిగా అనుకూలమైన ఫలితాలు చెప్తాను నేను. అలాగే ఎలా చెప్పాలంటే ప్రస్తుతం వీరికి రాశి వారికి అంటే అతిచారం, ఈ గురుడి అతిచారం వల్ల వీరికి కొంత జన్మంలోకి వస్తున్న ఇబ్బంది కలిగిస్తున్న 7 మాసాలు ఇబ్బంది కలిగిస్తున్నా మరి ఎలా బాగున్నాయంటారు మీరు అనే విషయాలు తెలుసుకునే ముందు వీరికి ఆదాయం 5, ఖర్చు కూడా 5గా ఉంటుంది. రాజపూజ్యం అంటే గౌరవం అనేది 7, అవమానం కూడా వీరికి 7 పాళ్ళు కనబడుతుంది. ఈక్వల్గా ఉన్నాయి వీరికి 5, 5, 7, 7గా చెప్పవచ్చు. మరి ఎందుకు స్వామి బాగుందని చెప్పారు, ఎలా బాగుందంటున్నారు అని అడిగితే ఇక్కడ ఒక విశేషం, ఈ రాశి వారికి అనుకున్న పనులు పూర్తి చేసుకోగలిగేటువంటి మంచి స్థితిని పొందుకుంటున్నారు. చాలా మంచి. ఎందుకు? మాటలతో అనుకూలత, భార్య సహకారము, భర్త సహకారము, సంతాన సహకారం, భార్య లేదా భర్త, పిల్లల యొక్క పుణ్యబలం వీరికి బలంగా ఉండడం వల్ల ఈ సంవత్సరంలో వీరికి చాలా మంచి అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే మరి 7 మాసాలు స్వామి అతిచారం అన్నారు మీరు. నాకున్నటువంటి ప్రజ్ఞానంతో మరి జూన్ తర్వాత మరి వీరికి 12ంటికి వస్తున్నాడు కదా గురుడు, మరి వ్యయంలో గురుడు కదా, మరి నష్టాన్ని కలిగిస్తాడు కదా అనేటువంటి భావన కూడా ఎక్కువ ఉంటుంది. ఈ విషయంలో వ్యయం ఉంది అని అంటే వీరికి ఏంటంటే దీర్ఘకాలికమైన పెట్టుబడులు పెట్టే అవకాశం ఉంది. లోన్ ద్వారా ఇల్లు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అంటే ఇల్లు కానీ పొలము కానీ కొనుగోలు చేసే అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. ఎందుకు? కుజుడి యొక్క స్తంభన వీరికి లాభాన్ని కలిగించబోతుంది. ఈ సింహరాశి వారి కుజ స్తంభన కొంత లాభాన్ని కలిగిస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నాను, వేరే జ్యోతిష్కుడు నా మాట వింటారు కాబట్టి కుజస్తంభన నక్షత్ర పాదం మీద చూసుకోండి, దానివల్ల వీరికి లాభాలు ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మరి ప్రస్తుతానికి జూన్ వరకు వీరికి గురుడి యొక్క ప్రభావం అంటే మీకు అష్టమ శని ఎక్కువనా, గురుడి యొక్క లాభస్థానం వల్ల వీరికి ధనలాభము, ఉద్యోగ లాభము, విద్యా పరిపూర్ణత, ఉద్యోగంలో అనుకూలత, సంఘంలో మొన్న పోయే సంవత్సరం అవమానాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరంలో గౌరవ మర్యాదలు, ఆరోగ్య, ఆనంద యోగాలు ఎక్కువగా ఉన్నాయి. అదే అష్టమ శని ప్రభావం ఉంది, అది అట్లాగే ఉంది. కానీ గురుడి యొక్క లాభం చేత వీరికి అనుకూలమైన శుభయోగాలు పొందుకున్నారు. గత 2-3 ఏళ్ల నుంచి వీరికి అష్టమ శని అట్లాగే ఉంది, 2 ఏళ్ల నుంచి ఉంది. ఇంకా నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అలాగే ఉంటుంది. అంటే ఆయన వక్రమయ్యి మళ్ళీ సవ్యమై మీనంలోంచి మళ్ళీ కుంభంలోకి వచ్చి మళ్ళీ మీనంలోకి వెళ్ళి శని వీళ్ళకి ఇంకా నెక్స్ట్ ఇయర్ జూన్ వరకు అలాగే ఉంటాడు. దానికి ఆయనకి ఏం మారాడు ప్రస్తుతానికైతే. నెక్స్ట్ మనం ఉగాది ఫలితాల్లో కూడా కొంత జూన్ వరకు శని ప్రభావం చెప్పుకోవాల్సిందే. సో ఏదేమైనా వీరికి గురుడు యోగకారకుడు, గురుడు చాలా మంచి యోగకారకుడితో ఇచ్చి ధనయోగాన్ని ఇస్తూ విద్యా ప్రావీణ్యతని, ఉద్యోగంలో పోటీ పరీక్షల్లో ముఖ్యంగా చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తాడు. IELTS, GRE, TOEFL, GMAT, SAT, అలాగే మనకి CA లాంటి పరీక్షలు కానీ UPSC లాంటి పరీక్షల్లో మంచి విజయం సాధించే అవకాశం. జూన్ టు అక్టోబర్లో వ్యయస్థానంలోకి వస్తున్నటువంటి గురుడు వల్ల వీరికి నిష్ఫల ప్రయోజనం, అంటే చాలా దరిద్రంతో బాధపడే అవకాశం. అబ్బో ఇలా చెప్తారేంటండి మీరు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. ఎప్పుడు గురుగారు? జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ వరకు, అక్టోబర్ ఎండింగ్ వరకు కూడా. ఈ సమయంలో 12ంటికి గురుడు వస్తాడు. మరి అక్కడ కూడా ప్లస్ పాయింట్ అవుతుంది కొన్ని విషయాల్లో. అదేమిటండి మరీ దరిద్రం అని చెప్పారు, మరి ప్లస్ పాయింట్ అంటారంటే అక్కడే తమాషా ఉంది. విచిత్రమైనటువంటి పరిస్థితులు అక్కడే ఉన్నాయి వీరికి. గురుడు కర్కాటకానికి వచ్చేసరికి తన క్షేత్రాన్ని మీనరాశిని గురుడు చూస్తుంటాడు, అంటే నవమ దృష్టితో చూస్తుంటాడు. కాబట్టి అక్కడ గురుడు వల్ల వీరికి నష్టం జరగదు. నష్టం ఏం జరగదు, రావాల్సిన బాకీలు ఆగిపోతాయి. అనవసర ఖర్చుల్ని కంట్రోల్ చేస్తాడు, ఖర్చులు అట్లాగే ఉంటాయి, ఖర్చులు చేయడు. వస్తువు కొనుగోలు చేయనివాడు. ఇక్కడ వీరికి రైతులకి ప్లస్ పాయింట్ అవుతుంది. నల్ల నువ్వులు, మినుములు, నల్లరేగడి పంటలు,
అలాగే క్యాలీఫ్లవరు, టొమాటో, తర్వాత ఖర్జూరపు చెట్లు పండేది, పొద్దుతిరుగుడు పువ్వు, మొరంగడ్డలు అంటే చిలకడ దుంప, తర్వాత ఆలుగడ్డలు, కలబంద లాంటివి, ఔషధ మొక్కలు, ఆకుకూరలు ఇవి బాగా పండుతాయి. ఈ శని ప్రభావం చేత గురుడి యొక్క దృష్టి వల్ల పంటలు బాగా పండుతాయి వీళ్ళకి. కాబట్టి రైతులకి మంచి రెండవ పంట అద్భుతంగా ఉంటుంది. మరి నేను చెప్పిన భిన్నంగా చాలా మంది చెప్పారు పంట నష్టం వస్తుంది, చాలా మంది చెప్పారు. చాలా మంది మీకు రెండో పంట నష్టం అని చెప్పారు. రైతులు నా మాట వినండి, మళ్ళీ మీతో మాట్లాడుకుందాం, కలుసుకుందాం మనం. తప్పకుండా మీకు రెండవ పంట అద్భుతంగా ఉంటుంది. మొదటి పంట సామాన్యం కన్నా అభివృద్ధి ఉంటుంది. అదే సార్ జూన్ వరకు గురుడు బలంగా ఉన్నాడు కదా, మరి బాగా ఉండాలి కదా, మీరు పూర్తిగా నెగిటివ్ చెప్తున్నారు, క్వైట్ ఆపోజిట్ చెప్తున్నారు. చూద్దాం, వెయిట్ చేద్దాం, ఒక్క సంవత్సరం వెయిట్ చేద్దాం. మొదటి పంట మీకు సామాన్యం కంటే లాభం. 100 రూపాయలు వచ్చే చోట మీకు తప్పకుండా 150 రూపాయలు వస్తాయి. కానీ రెండవ పంటలో 100 రూపాయలు వచ్చే చోట 200 రూపాయలు వస్తాయి. ఇది ఖచ్చితమైన పంట పండే అవకాశాలు ఉన్నాయి. రైతులకి శుభవార్త వినడం ఖాయం. కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. సినిమా రంగంలో వ్యాపార లాభం ఉంది. రాజకీయ రంగంలో అనుకూలత ఉంటుంది. ఈవెంట్ చేసేవారికి వచ్చి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. కన్సల్టెన్సీ మీద జూన్ లోపల ఆధారపడాలి. వివాహ సంబంధ విషయాల్లో మీరు ఖచ్చితంగా మీరు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ నెక్స్ట్ ఇయర్లో ఏర్పాటు చేసుకుంటే మంచిది. ఎందుకంటే జూన్ వరకు ఇప్పుడు నెక్స్ట్ మంత్లో పెళ్లి బలం అనేది మరి ఒకవేళ కుదిరింటే మాత్రం పెళ్లి అవుతుంది. కుదరకపోతే మీకు నెక్స్ట్ ఇయర్ జనవరి, ఫిబ్రవరి, మార్చిలోనే అంటే వచ్చే ఉగాది లోపలనే పెళ్లి అవుతుంది. కానీ జనవరి, ఫిబ్రవరి, మార్చి. ఒకవేళ సంతానం కోసం ప్రయత్నం చేస్తుంటే రేపు మేలో మీ ఆవిడ కన్సీవ్ అయ్యే అవకాశం, మీ తప్పకుండా మీకు శుభ సంతాన వార్తలు వినేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఒకవేళ కృత్రిమ సంతానం IVF ద్వారా సంతానం పొందాలనుకుంటే జూన్ లోపలనే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో ప్రయత్నం చేస్తే తప్ప మధ్యలో మీకు సహజ సంతానం కానీ లేదా కృత్రిమ సంతానం అయ్యే అవకాశాలు లేవు. వ్యాపార పరంగా ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారులు కానీ, ఈవెంట్ చేసేవారు కానివ్వండి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం కానివ్వండి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం కానివ్వండి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు ఎగ్జిన్ షూ పరిశ్రమలు కానీ, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా కొంత అంటే జూన్ వరకు బెటర్. అంటే జూన్ 2 వరకు, అక్టోబర్ దాకా కొంత అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా గురు దృష్టి ఉండడం వల్ల కొంత ప్లస్ అంటే 60-70% పాజిటివ్ ఉంటుంది. దాని తర్వాత మాత్రం మీకు జన్మంలో దేహజాడ్యం, అనారోగ్యం ఉంటుంది. అక్టోబర్, నవంబర్ నెలలో తీవ్రమైనటువంటి ఆటంకాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ఏదైనా బెటర్గా ఉందంటే మీకు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ 2027 మాత్రమే ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిదనే విషయాన్ని గమనించుకోండి. మీరు వ్యక్తిత్వం చెప్పలేదు గురుగారు. ఈ రాశి వారి వ్యక్తిత్వం ఏంటంటే ధైర్యవంతులు, స్థైర్యం బాగా ఉండడం, ఏదైనా ముందుకు వెళ్ళిపోతారు, వెనక ముందు ఆలోచించారు. ఢీ కొనడం వీళ్ళకు ఉన్నటువంటి తత్వం ఉంటుంది. మాటల తీరు బాగా ఉంటుంది, అంటే ధైర్యం మాటలు. నడకలో అద్భుతమైనటువంటి నడక. అసలు వీళ్ళ యొక్క ప్రయాణమే ఒక కార్ నడిపినా, ఒక బైక్ నడిపినా, ఒక మామూలు నడిచినా ఒక మంచి ఒక రాజసం ఉంటుంది వీళ్ళలో. రాజకీయ నాయకులుగా మారే అవకాశాలు, మాటల గారడి బాగా ఉంటుంది. కానీ దైవగుణం, దానగుణం, అదేంటారు శిబి చక్రవర్తి లాంటి తీసేసి ఇచ్చేస్తారు వీళ్ళు, ఫోన్లే తీసేస్తారు. కానీ చాలా తెలివైన వాళ్ళు, టెక్నికల్ విద్యలో ఉంటారు, తర్వాత వ్యాపార విద్యలో ఉంటారు, విదేశాలు వెళ్ళగలిగే అవకాశం, ప్రయాణాలు చాలా ఇష్టపడతారు, చాలా అద్భుతమైన ప్రయాణాలు ఇష్టపడతారు. ఒక దగ్గర స్థిరంగా ఉన్నట్టు కనపడతారు. కానీ వీళ్ళు రోజులో ఒక 10 కిలోమీటర్ 50 కిలోమీటర్ తిరుగుతారు. వీళ్ళు రోజులో 50 కిలోమీటర్ తిరుగుతారు. వీళ్ళు ఎందుకు తిరుగుతారో తెలియదు, కానీ వాళ్ళకి తెలుసు తిరగడం వల్ల ప్రయోజనం ఉందని వాళ్ళకి తెలుసు. అంటే 10 మందిలో కనపడాలి, గుర్తింపు తప్పకుండా రావాలి. కొన్ని గుర్తింపు కోసం వెంపర్లు ఆడరు, అసలు ఆడరు. నువ్వు మా దగ్గరికి వెళ్ళి నాకు డబ్బా కొట్టు అని చెప్పే వ్యక్తులు గారు ఆ గుర్తింపుని క్రియేట్ చేసుకుంటారు. తప్పకుండా 10 మంది వీరు గౌరవిస్తారు. ధైర్యవంతులు. డబ్బు విషయంలోనే విలాసవంతమైన జీవితాన్ని పెట్టడం, ఖర్చు పెట్టడం, వెనక ముందు ఆలోచించకపోవడం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకు ఉన్నటువంటి ప్లస్ ఏం తెలుసా, ఓడిపోయినా సరే వివేకానంద ఒక డైలాగ్ చెప్తారు. వివేకానంద గారు ఒక చెప్తారు మనకి, ఎగిరే కెరటం పైకి లేచిన కెరటం కింద పడిందని కాదురా, మళ్ళీ ఎగరడం కోసం నేను ఎదురు చూస్తానట్టుగా వీరు ఎంత ఖర్చు పెడతారో అంటే డౌన్ ఫాల్ అవుతారు, జీరోకి వచ్చేస్తారు, మళ్ళీ వీళ్ళు 1000 కోట్లు సంపాదిస్తారు. అంత టాలెంట్ ఉంటుంది వీళ్ళు. చాలా ధైర్యవంతులు అని చెప్పొచ్చు. అంటే దేనికి కుంగిపోరు. రైట్, ఓకే, ఇది నా కర్మ. దేవుడు బాగా విశ్వసిస్తారు. ఇది నా కర్మ, నేను చేసుకున్న కర్మ ఇది, రైట్, ఓకే, యాక్సెప్టెడ్, నా తప్పు నాదే కదా అని అంత ఈజీ మైండెడ్గా ఎక్కువ ఉంటారు. ఖర్చు ఎక్కువగా ఉండడం. రెండో ఏంటంటే వీళ్ళ సొమ్ము తిన్న వాళ్ళే పక్కనుండి అవమానం చేస్తారు. కారణం వీళ్ళే. ఎందుకంటే అవతల వ్యక్తుల్ని ఒక్కొక్కసారి ఖచ్చితంగా మాట్లాడతారు. అంటే అవతల వ్యక్తులకి ఏం తెలియదు, సీక్రెట్ చేస్తున్నట్టుగా అనుకుంటారు, సీక్రెట్ మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటారు. రెండోది వీళ్ళకున్న మైనస్ ఒకటి ఏంటంటే అక్రమ సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. అంటే చెడ్డవారితో స్నేహాలు కానీ, అక్రమ సంబంధాలు కానీ కొంత ఇబ్బంది కలిగించే అవకాశాలు ఎక్కువగా ఈ రాశి వారికి కనబడతాయి. తొందరపడతనము, వ్యక్తిత్వం, విద్యా విషయంలో కూడా గెలుస్తారు. బట్ దేర్ కెనాట్ ఎక్స్పెక్ట్ ఫస్ట్ ర్యాంక్. వీళ్ళు ఫస్ట్ ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేయరు. ది బెస్ట్ నాకు చాలు. దే వాంట్ ఓన్లీ నాలెడ్జ్. నాకు నాలెడ్జ్ కావాలంతే తప్ప నాకు బెస్ట్ ర్యాంక్ ఏం చేసుకోవాలి, 4 ఎక్కువ అంటారు వీళ్ళు. అటువంటి తెలివి ఉంటుంది వీళ్ళకి. బట్ నాలెడ్జ్ బాగా ఉంటుంది. అనేక భాషల మీద పట్టు ఉంటుంది, వ్యాపారపరంగా పట్టు ఉంటుంది, కుటుంబం మీద పట్టు ఉంటుంది, జరిగిన పొరపాటు సర్దిద్దుకోగలిగే వ్యక్తిత్వం ఉంటుంది.
బాగా మంచి వ్యక్తిత్వం ఉంటుంది. బట్ కోపం వల్ల, మాట దాడుతనం వల్ల, నేనే సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నా, నాకంటే మెయింటైన్స్ ఎవరిగా అనుకోవడం వల్ల, అహంకారపూరిత మనస్తత్వం వల్ల శక్తులు ఎక్కువ, అంతర్గత శక్తులు ఎక్కువ ఉంటారు. వీరికి మైనస్ ఏంటంటే హృద్రోగ సంబంధమైనటువంటిది, శిరోవేదన కూడడం, నరాల బలహీనత ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి. అంటే అతిగా ఆలోచించినట్టు కనబడతారు, ఎక్కువ ఆలోచిస్తారు వీళ్ళు, చాలా ఎక్కువ ఆలోచిస్తారు. దానివల్ల నరాల బలహీనత, అలాగే హెడ్ సమస్య ఒకటి, గుప్తమైన శరీర భాగాలకు కూడా వీరికి కూడా కొంత అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆడవాళ్ళు థైరాయిడ్తో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ జనాల యొక్క ఆత్మీయతని తగ్గించుకుంటారు వీళ్ళు పాపం. అది పెద్దరికం వచ్చిన తర్వాత, ముసలి వాళ్ళు అయిన తర్వాత కేవలం కుటుంబ సభ్యుల వల్ల మాత్రమే వీరు ఆనందాన్ని పొందుకుంటారు. ఇతరులతో పెద్ద ఆనందాన్ని పొందుకునే అవకాశం కష్టం. అది వీరికి అంతిమ కాలంలో వారికి ఆ మనోవేదన ఎక్కువగా ఉంటుంది. అది విషయం. ఏ దైవారాధన చేసుకోవాలి గురువు? ఆంజనేయ స్వామి. వీరికి ఆంజనేయ స్వామి బ్రహ్మాండటువంటి యోగాన్ని కలిగిస్తుంది. తప్పకుండా నేను తిరుమలలో మీరు బేడి ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది, అక్కడ వీరు కనుక తప్పకుండా వీళ్ళు 1 గంట సేపు ఆ స్వామివారి సన్నిధిలో ఉండగలిగితే, సంవత్సరం 4 సార్లు వెళ్ళి, తిరుమల వెంకన్న స్వామి దర్శనం అవ్వకపోయినా సరే బేడి ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు స్వామివారి దర్శనం చేసుకుంటే తప్పకుండా మీకు కొంత ప్రయోజనం, ఆనందం కలుగుతుంది. తిరుమల వెంకన్న స్వామి టికెట్ కోసమే ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. మీరు పర్వాలేదు, తప్పకుండా అక్కడ వెళ్ళి బేడి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని అక్కడ వెంకన్న స్వామికి గుడి దండం పెట్టుకున్నా తప్పకుండా ఆ స్వామి కరుణ వహిస్తాడు. ఇది మాత్రం చేయండి, బాగా ఉంటుంది. హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవడం, ఎవరికైనా సరే మినుములు బాగా దానం చేసుకోవడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుందని గుర్తుపెట్టుకోవచ్చు. తప్పకుండా గురువు గారు, ధన్యవాదాలు.